హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్మూర్ బస్ స్టాండ్. ఈరోజు అయితే మన ఆర్మూర్ బస్ స్టాండ్లో పబ్లిక్ వ్లాగింగ్ అయితే చూపిస్తా. అయితే టిఫిన్ చాలా బాగుంటుంది, నేను కూడా ఒకసారి ట్రై చేసిన, సూపర్ ఉండే. కొన్ని నువ్వు వీడియోలు చేసినావు అనుకో, నీకు ఫస్ట్లో భయం అవుతుంది, తర్వాత నువ్వు పోస్ట్ చేసినాక ఆ లైక్లకి ఆ వీడియోలకి జనాలు పరేషాన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే పబ్లిక్ వ్లాగింగ్ అయిపోయింది. మనోడు ఒక తమ్ముడు కలిసిండు, అన్న అంకపూర్ మక్కవడలు. టేస్టింగ్ టైం బాగానే ఉన్నాయి, యావరేజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. కొత్త వ్లాగ్కి స్వాగతం, సుస్వాగతం. మార్నింగ్ ఇదేమంటారు దీన్ని, దోసకాయ కాదు, ఇది మన ఆనిపకాయ, సొరకాయ అంటారు, సొరకాయ. అదైతే కుకింగ్ చేస్తున్నాం, బుద్ధెల కుకింగ్. హే గాయ్స్, మీకు ఏంటంటే కథ, మనము అంటే నేను లైఫ్ ఆఫ్ నితీష్ అనేది ఛానల్ పెట్టి అసలు మేరే లైఫ్ మే క్యా హో రహా హై అని తీద్దామని అనుకున్నా, చేస్తున్నా అదే ప్రాసెస్. ఎందుకో అంత ఇదిగా చేయలేకపోతున్నా, అది ఎందుకనే విషయం నాకు అర్థం కావట్లేదు. అంటే డైలీ వీడియోస్ తీద్దామని అనుకుంటున్నా కానీ కుదురుతలేదు, అది ఎందుకో ఏం కథనో నాకు అర్థమైతే లేదు. సో అయినా ట్రై చేస్తున్నా చేయనికి. హే గాయ్స్, మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాలో అన్ని రీల్స్ అవన్నీ కూడా చేస్తాం కదా. సో చాలామంది ఏమనుకుంటారు అంటే, అరే బై ఇడు భలే సక్సెస్ అయిపోయినరా, ఇడు భలే చేస్తుండు అని చాలామంది అనుకుంటారు. సో మీ అందరు కూడా ఒక విషయం చెప్పాలనుకున్నా ఈరోజు. నేను ఇయ్యాలనో నిన్ననో లేదా 10 రోజుల కిందనో చేసి వచ్చిన సక్సెస్ కాదు ఇది. నేను ఎన్నో రోజుల నుంచి కంటెంట్ క్రియేషన్లు ఉన్నా, నేను వీడియోస్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. అంటే నేను బేసిక్గా వైరల్ కావాలనేది నా ఇంటెన్షన్ అయితే కాదు. నేను నార్మల్గా నేను వీడియోస్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం, అది నాకు ప్యాషన్ అనుకోవచ్చు. సో అట్లా చేయంగా నాకు బేసిక్గా నేను స్టార్టింగ్లో జనరల్గా నా వీడియోస్ చేసుకుంటుండి, అండ్ అట్లనే సొసైటీలో ఏమైనా ఉంటే వీటి మీద నేను రియాక్ట్ అవుతుంటే. సో నాకు కొంతమంది ఏమన్నారంటే, ఎందుకురా నీకు అంటే అప్పుడు 200 మెంబర్స్ నాకు ఫాలోవర్స్ ఉండే, 200 మంది ఫాలోవర్స్ ఉంటారు, అది కూడా ఏదో మా వాళ్ళు అల్లు తెలిసిన వాళ్ళు నాకు ఉంటుండే. సో అప్పుడు ఏమన్నారు, 200 మంది ఫాలోవర్స్ ఉంటారు, ఎందుకురా నీకు వీడియోస్ అని అన్నారు. ఒక్కడు అన్నాడు జనరల్లీ, పర్సనల్లీ. సో నాకు తెలుసు ఆ టైంలో కూడా ఒక వీడియో పెట్టి నాది మీరు ఎవరు కూడా చూసి ఉండరు, ఒక వీడియో ఇక్కడ ప్లే చేస్తా చూడండి కావాలంటే. యా గైస్, నాకు తెలుసు నా దగ్గర టాలెంట్ ఉంది, వింటుర్రా. నాకు ఒక డిజార్డర్ ఉంది, మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న ఒక డిజైడర్ నాకు ఉంది. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా అన్నంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో నాకు తెలుసు ఏ కంటెంట్ చేస్తే ఎట్లా వైరల్ అవుతాం, ఏం చేస్తే. నాకు ఇప్పటి నుంచి కాదు గాయస్, నాకు ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర ఒక ఛానల్ ఉంటుండే, దాన్ని కొంతమంది హ్యాక్ చేసిర్రు అప్పట్లో, అది చాలా డేస్ మ్యాటర్, ఇది అంతా సరే ఇట్స్ పెట్టండి. సో ఇప్పుడు సక్సెస్ అయింది, ఇది కాదు, ఈ సక్సెస్ కూడా నాకు అవసరం లేదు. ఇవాళ నేను వచ్చిన సక్సెస్ కాదు, ఎన్నో రోజుల నుంచి వచ్చి చేసిన కన్సిస్టెంట్ సక్సెస్, ఇది గుర్తుపెట్టుకోండి. నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్కరు కూడా మీకు కంటెంట్ క్రియేషన్ ఇష్టం ఉంటే ఎట్లా చేయాలో ఏం కథ అనేది నన్ను ఫాలో చేయండి. మీకు అన్నీ కూడా నేను నేర్పిస్తాను. నాకు కావాలంటే మీరు మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి, ఎట్లా చేయాలో ఏం కథ అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తా. లైఫ్ ఆఫ్ నితీష్ అంటే నేమ్ కాదురా, బట్టే బాష్, బ్రాండ్ చేసి చూపిస్తా, వింటున్నావు, ఆ బ్రాండ్. గాయ్స్ ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం, హెల్మెట్ వేసుకొని, సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ కదా. సో హెల్మెట్ పెట్టుకొని సో బయటికి వెళ్తున్నా, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడే ఇటు ఆర్మూరు పోయే తోవ, ఇది ఏమంటారు దీన్ని, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కోళ్ళ ఫామ్ ఉంటుంది, అక్కడ అన్న ఉన్నాడు. ఇది హెల్మెట్ పెట్టుకొని ఇప్పుడు ఏందే ఫోటో పడ్డా, అరే చూడలే, అట్లుంది కదా. దీన్ని ఏమంటారు అంటే, దీన్ని ఏమో చౌరస్ అంటారు, వేల్పూర్ దాటినాక ఉంటుంది. మీకు తెలిసే కామెంట్ చేయండి. ఆర్మూర్లో పోయి వీడియోస్ చేద్దాం.
ఇప్పుడే ఆర్మూర్ బస్ స్టాండ్కి వచ్చినాము. ఇంటికి వెళ్ళి పిస అయిపోయినాయి హెల్మెట్ పెట్టుకోగానే. కనబడుతుందా బ్యాక్గ్రౌండ్? బస్ స్టాండ్, ఆర్మూర్ బస్ స్టాండ్. ఇదంతా కూడా బస్ స్టాండ్. ఇక్కడ మనం పబ్లిక్ వ్లాగింగ్ చేస్తున్నాం. బస్సులు రావుగా 9th ఇట్లా రావు నైట్ పెడతారు బస్సులు. ఇప్పుడు ఎలా పెడతారు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్మూర్ బస్ స్టాండ్. ఈరోజు అయితే మన ఆర్మూర్ బస్ స్టాండ్లో పబ్లిక్ వ్లాగింగ్ అయితే చూపిస్తా. ఇది ఎందుకంటే మెయిన్గా బిగినర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తారు, అన్న నువ్వు పబ్లిక్ వ్లాగింగ్ ఎట్లా చేస్తావు అని అడుగుతారు. సో ఈరోజు అయితే మీకు చూపిస్తా. కట్జీ గాయస్, ఇప్పుడైతే లోపట్లోకి పోతున్నాం. ఇక కెమెరా స్టార్ట్ చేసుకున్నాము. దాన్ని లోపట్లకు ఎట్లా వేయాలనేది మీకు చూపిస్తా. ఫుల్ బస్సులు ఉన్నాయి, మొత్తం అంగడంగడు ఉన్నది ఇక్కడ. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కనబడుతారు కదా, ఇప్పుడు ఇంతమంది లోపట్లకు అయితే మనం చేయాలా. సో ఇన్ఫ్లుయెన్సర్కి ఎట్లా ఉంటుంది అంటే, స్టార్టింగ్లో బిగినర్స్కి ఇంతమంది ముంగట మనం ఫోన్ పట్టుకున్నాం మనకు అనుకుతాయి లోపట్ల. సో అప్పుడు మనం ఏం చేయాలా, వీళ్ళ గురించి మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అనేది జస్ట్ చేసుకుంటా చూసుకుంటా పోవాలి అంతే. ఇక్కడ కనబడుతుర్రా వీళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేసిన, సూపర్ ఉండే. చూస్తున్నారా? ఫస్ట్ వీళ్ళందరి గురించి మీరు మర్చిపోండి. ఇక్కడ ఇంతమంది ఉంటారు, అదంతా కామనే. కానీ నువ్వు నీ గురించి జస్ట్ ఫోకస్ చేసుకుంటా పోవాలి. ఇగో ఇది ఆర్మూర్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఇటు వస్తుంది. సో అది కథ. ఇక్కడ చూస్తుర్రా ఎంతమంది ఉన్నారో. సో ఇది పబ్లిక్ వ్లాగింగ్ అంటారు. జస్ట్ అంతే, నీకు బుద్ధలు దమ్ముందా, నీతో అవుతుందా చేసుడు, ఇళ్ళకి రా ఇన్ఫ్లుయెన్సర్లకి ఇగో ఇట్లా మందిలా ఇట్లా ఫోన్ పట్టుకొని లేపి జస్ట్ వీడియోస్ కొట్టేసే అంతే. చూస్తున్నారా? ఇప్పుడు దీనికి ఆర్మూర్ వాళ్ళు అందరు కూడా ఇట్లా లైకులు కొడతారు, కామెంట్లు పెడతారు. సో అంతే, అప్పుడు నీకు ఖుషి అనిపిస్తుంది. ఇట్లా పట్టుకొని నువ్వు వీడియోలు చేసినావు అనుకో, నీకు ఫస్ట్లో భయం అవుతుంది. తర్వాత నువ్వు పోస్ట్ చేసినాక ఆ లైక్లకి, ఆ వీడియోలకి జనాలు పరేషాన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇగో ఇవన్నీ హైదరాబాద్ బస్సులు చూస్తున్నారా? సికింద్రాబాద్ అట, సికింద్రాబాద్. సో అది గైస్ పబ్లిక్ వ్లాగింగ్ ఈరోజు ఆర్మూర్ బస్ స్టాండ్లో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్మూర్ బస్ స్టాండ్. గైస్ ఇప్పుడే పబ్లిక్ వ్లాగింగ్ అయిపోయింది. మనోడు ఒక తమ్ముడు కలిసిండు అన్న. సో ఆ వీడియో మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చూడండి. సో అయిపోయింది, అది కథ. ఆర్మూర్లో పబ్లిక్ వ్లాగింగ్ ఏముంటుంది గైస్, సింపుల్. ఏది బస్ స్టాండ్ అంతా. సో ఇప్పుడు చాలా వర్క్ ఉంది, అటు పోవాలా. తర్వాత మిగతా కథ చూపిస్తాం మీకు. గైస్ ఇక్కడ ఆయనము మీ సేవ అక్కడ ఆర్మూర్లా. ఇది ఏంది, సిగ్నల్ ఉంటుంది కదా, సిగ్నల్. ఇది అన్నకి కొంచెం వర్క్ ఉందంటే ఇక్కడ మీ సేవనే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చి ఆగి అన్న వర్క్ చేసుకుంటుండు, మనం మన పని చేసుకుంటున్నాం ఈ సిగ్నల్ కాడ. అది సంగతి. మీకు ఎవరికైనా ప్రమోషన్లు ఇక్కడ ఉంటే చెప్పండి, చేద్దాం. ఇట్లా వచ్చినప్పుడేమో చెప్పారు, ఎటెటో పోయినప్పుడేమో అన్న ప్రమోషన్ అంటే ఏడికి వెళ్ళి అట్లా ఉంటుంది కథ. గైస్ ఇది ఆర్మూర్లోని అన్నకి ఏమో వర్క్ ఉందని చేసుకుంటున్నాను. మనకేం వర్క్ లేదు, జస్ట్ టైం పాస్. మనది పబ్లిక్ వ్లాగింగ్ వీడియో అయిపోయింది కదా, వస్తుంది ఇప్పుడు. ఎటు పోతుంది గైస్? ఇది ఆర్మూర్లో పోస్ట్ ఆఫీస్. బ్రో పెద్ద జాబర్ కాబట్టి అన్నీ చేస్తూ ఉంటాడు. మనకి అంత కుదరదు మనకి అది. గైస్ ఇప్పుడైతే మనం ద ఫేమస్ విలేజ్ అంకాపూర్ మినీ యూఎస్ఏ. సో అక్కడైతే ద ఫేమస్ మక్కవాడలు ఉంటాయి, అవి టేస్ట్ చేసేందుకు అయితే నేను అన్న కలిసి పోతున్నాము. సో మీకు చూపిస్తా ఇలా మక్కవాడలు ఖతర్నాక్ ఉంటాయి. అంకాపూర్ అంటేనే మక్కవాడలు, చికెను. సో అది మీకు ఇప్పుడు చూపిస్తా. గైస్ ఇక్కడ అంకాపూర్ బేకరీలో స్ప్రైట్ తాగుతున్నాం. స్ప్రైట్ అక్కడ చూస్తున్నారా, మార్కెట్ అది అటు. ఇది ఒక బేకరీ, స్ప్రైట్ తాగుతున్నాం. నెక్స్ట్ మక్కవాడలు ఫేమస్ ఇక్కడ, అవి ట్రై చేద్దాం. ఇగో అంకాపూర్ ఇది షాప్, ఇక్కడ మక్కవాడలు తింటున్నాం. ఇంకా కాళ్ళు అయితే ఇగో రోడ్కి ఉంటాయి అంతేనా? ఎక్కడైనా ఫేమస్ మక్కవాడలు. చూడాలా, టమాటా చట్నీ, పుదీనా ఇంకా అంతేనా? నువ్వు మస్తు వస్తున్నావు, అహింసం వస్తున్నావు తెలుసా? ఉంటుంది ఆల్వేస్ వెల్కమ్. అంతేనా మరి? అంకాపూర్ మక్కవాడలు టేస్టింగ్ టైం. చట్నీ తీసుకొని
బాగానే ఉన్నాయి, యావరేజ్. నువ్వు రివ్యూ చెప్పు. నేను తిన్నా సరే, నేను తిన్నా ఆల్మోస్ట్. అవునా? ఫేమస్, నో ఇష్యూ. మిమ్మల్ని కాదు, చట్నీ పెట్టుకొని తింటే అదుర్స్. సేమ్ మనం ఇంట్లో వేసుకున్నట్టు కర్రీ, టమాటా కర్రీ అట్లా ఉంది చట్నీ. ఓకే, యావరేజ్. అంత ఎక్సలెంట్ కాదు, యావరేజ్. ఇంకా పుదీనా ఉంటే ఇంకేమంటుంది. అంత హైపు అన్నట్టు లేదు, జస్ట్ అన్ యావరేజ్. గైస్ ఇప్పుడే మక్కాడలు తిన్నాం, వెళ్తున్నాం. అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. ప్లేటు 35 అంత లేదు గైస్ సీన్. ఇప్పుడు వెళ్తున్నాం, నెక్స్ట్ ఆర్మూర్కి వెళ్ళాలా, అట్లా అట్లా వెళ్దాం ఇక. ఓకేనా? అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే అది ఇక సంగతి. ఇప్పుడు మార్కెట్ ఎంత పెద్ద ఉంటుంది ఇది గైస్? ఇప్పుడే తిరిగి మళ్ళీ బ్యాక్ టు ఇదే ప్లేస్కి వచ్చినాము. నెక్స్ట్ ఇంటికి పోతున్నాం. అన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, నేను మా ఇంటికి వెళ్తా. ఆర్మూర్, అంకాపూర్ అటు ఇటు అంతా కూడా తిరిగేసి వచ్చినాం. నెక్స్ట్ వెళ్ళాలా, బింగల్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. గాయస్ ఇగో మోర్తాడ్ బ్రిడ్జ్ ఇది, చూస్తున్నారా? నీళ్ళు లేవు, ఏం లేవు. మళ్ళా వానాకాలం చూస్తేనేమో ఇది మోర్తాడ్ బ్రిడ్జ్. వర్షాలు లేవు గాయస్ మన తెలంగాణలో. గాయస్ ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది. అచ్చుడే మై మదర్ యూస్ టు కుక్స్ చపాతి హియర్. సో ఇప్పుడు వేడి చపాతీ తినేసి, సో ఇప్పుడైతే వ్లాగ్ అనేది ఏం చేస్తున్నా చూసిరు కదా ఈరోజు సంగతి. సో అది కథ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.